నమస్తే. ఈ సంవత్సరం అనగా 2017లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎంసెట్ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించబోతున్నారు. ఈ వీడియోలో ఎంసెట్ పరీక్షను ఆన్లైన్ పద్ధతి ద్వారా వ్రాయుటకు కావలసిన సమాచారము మరియు సూచనలు ఇవ్వబడతాయి. ఇప్పుడు మనము పరీక్ష రోజున అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలను మరియు పరీక్షా కేంద్రంలోని నివేదించు విధానమును గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థి హాల్ టికెట్లో సూచించిన తేదీ మరియు సమయం ప్రకారం పరీక్షకి కనీసం 2 గంటల ముందుగా పరీక్ష కేంద్రంలో హాజరు కావలను. పరీక్ష ప్రారంభమైన తరువాత అభ్యర్థులు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడరు. అభ్యర్థి యొక్క హాల్ టికెట్ మరియు పూరించిన అప్లికేషన్ ఫారములను పరీక్ష కేంద్రం యొక్క ప్రవేశ ద్వారం వద్ద పరిశీలించబడును. అదే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకైతే వారి హాల్ టికెట్ మరియు పూరించిన అప్లికేషన్ ఫారములతో పాటు వారి యొక్క కుల ధృవీకరణ పత్రము కూడా పరీక్ష కేంద్రం యొక్క ప్రవేశ ద్వారం వద్ద పరిశీలించబడును. పరీక్ష కేంద్రం యొక్క ప్రవేశ ద్వారం వద్ద అభ్యర్థులు తనిఖీ చేయబడతారు మరియు అన్ని నియమాలు పాటించిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడతారు. పరీక్ష అధికారులు అభ్యర్థి బయోమెట్రిక్స్ అనగా ఫింగర్ ప్రింట్ మరియు ఛాయాచిత్రము తీసుకుంటారు. ఆ తరువాత ఇన్విజిలేటర్స్ అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ వద్దకు మార్గనిర్దేశం చేస్తారు. మీ కంప్యూటర్ స్క్రీన్ పైన అభ్యర్థి యొక్క పేరు మరియు ఛాయాచిత్రము ప్రదర్శించబడతాయి. సాధారణంగా మీ పరీక్షకి 10 నిమిషాల ముందుగా మీ హాల్ టికెట్లో సూచించినట్లుగా మీ యూజర్ పేరును ఇక్కడ నమోదు చేయండి. ఆ తరువాత మీ పరీక్షా కేంద్రంలో పాస్వర్డ్ను మీకు ఆదేశిస్తారు. ఆ పాస్వర్డ్ని ఇక్కడ నమోదు చేయండి. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ నమోదించిన తరువాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేయండి. మీ కంప్యూటర్కి సంబంధిత ఎటువంటి సహాయం కొరకైనా మీ చేతిని లిఫ్ట్ చేసి ఇన్విజిలేటర్స్ని సంప్రదించండి. సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసిన తరువాత మీ కంప్యూటర్ స్క్రీన్ పైన సాధారణ సూచనలు ఈ విధంగా ప్రదర్శించబడతాయి. సూచనలను మీరు 2 భాషలలో వీక్షించవచ్చు. ఒకటి ఆంగ్లము మరి ఒకటి తెలుగు. తెలుగులో సూచనలు వీక్షించుట కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరికొన్ని సూచనలను వీక్షించటానికి స్క్రోల్ బార్ను ఈ విధంగా కిందకి జరపండి. పరీక్షా సంబంధిత సూచనలను వీక్షించటానికి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇంజనీరింగ్ విభాగం యొక్క అభ్యర్థులకు 3 సబ్జెక్టులు అనగా గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము ఈ సబ్జెక్టుల యొక్క ప్రశ్న సంఖ్య మరియు వాటి యొక్క మార్కుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. అదే వైద్య శాస్త్రం యొక్క అభ్యర్థులకు 4 సబ్జెక్టులు అనగా వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రము వాటి యొక్క ప్రశ్నల సంఖ్య మరియు మార్కుల వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పరీక్షలో మీకు 180 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంటాయి. సూచనలను మరియొక్కసారి వీక్షించుటకు ప్రీవియస్ బటన్ని క్లిక్ చేయండి. మీ పరీక్షని ప్రారంభించటానికి మరియొక్కసారి మీ భాషను ఎంచుకోండి. ఆ తరువాత ఈ డిక్లరేషన్ బాక్స్ పైన క్లిక్ చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఈ పరీక్షలో ప్రశ్నలు ఆంగ్లము మరియు తెలుగు భాషల్లో ఒకేసారి ప్రదర్శించబడతాయి. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు గణితము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము వివిధ విభాగాలుగా ప్రశ్నాపత్రము ప్రదర్శించబడుతుంది. అదే వైద్య విభాగము యొక్క విద్యార్థులకు వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము ఈ 4 విభాగాలుగా ప్రశ్నాపత్రము ప్రదర్శించబడుతుంది. అభ్యర్థి
తాను పరీక్షను ఏ సబ్జెక్టుతో ప్రారంభించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ పైన ఈ విధముగా క్లిక్ చేయాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలన్నీ ఈ ప్రశ్న ప్యాలెట్లో ప్రదర్శించబడతాయి. ఎంచుకున్న సబ్జెక్ట్లోని మొదటి ప్రశ్న స్వయంచాలకంగా మీరు సమాధానం ఇవ్వటానికి ప్రశ్న విండోలో ప్రదర్శించబడుతుంది. లేదా మీకు కావలసిన ప్రశ్న సంఖ్యను ఈ ప్రశ్న ప్యాలెట్లో ఎంపిక చేసుకొని దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఎంచుకున్న ప్రశ్న సంఖ్య యొక్క ప్రశ్న మరియు ఎంపికలు ఈ విధముగా ప్రశ్న విండోలో ప్రదర్శించబడతాయి. మీ ప్రశ్నకు ఇచ్చిన 4 ఎంపికలలో మీ జవాబును ఇవ్వటానికి ఎంపిక బటన్పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మీ జవాబును మార్చడానికి వేరొక ఎంపిక బటన్పై క్లిక్ చేయండి. మీరు మీ జవాబును పూర్తిగా తొలగించాలి అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ బటన్పై క్లిక్ చేయండి. ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి మీ జవాబు బటన్పై క్లిక్ చేసి తప్పనిసరిగా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. అలా చేయగానే మీరు సమాధానం ఇచ్చిన ప్రశ్న సంఖ్య ప్రశ్న ప్యాలెట్లో ఇలా ఆకుపచ్చ రంగులో మారుతుంది మరియు తరువాత ప్రశ్న స్వయంచాలకంగా ప్రశ్న విండోలో ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్న యొక్క జవాబు ఇచ్చిన తరువాత పునరాలోచన చేయదలుచుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయగానే ఆ ప్రశ్న సంఖ్య ప్రశ్న ప్యాలెట్లో ఆకుపచ్చని టిక్తో పాటు ఊదా రంగులో ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా పునరాలోచన చేయదలుచుకుంటే ఆ ప్రశ్న యొక్క ఎటువంటి ఎంపికను ఎంచుకోకుండా నేరుగా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయగానే ప్రశ్న ప్యాలెట్లో ఆ ప్రశ్న సంఖ్య ఊదా రంగులో ప్రదర్శించబడుతుంది. ఏదైనా ప్రశ్నను వీక్షించిన తరువాత కూడా మీరు జవాబు ఇవ్వనిచో ఆ ప్రశ్న సంఖ్య ఎరుపు రంగులో ప్రశ్న ప్యాలెట్లో ప్రదర్శించబడుతుంది. మీరు సందర్శించని అన్ని ప్రశ్నల సంఖ్య రంగులలో ఎటువంటి మార్పు ఉండదు. గమనిక: మీరు జవాబు ఇచ్చిన తరువాత పునరాలోచన చేసుకోవటానికి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అను ప్రశ్న సంఖ్య అనగా ఆకుపచ్చని టిక్తో పాటు ఊదా రంగులో ప్రదర్శించబడిన ప్రశ్న సంఖ్యలు మరియు మీరు జవాబు సేవ్ చేసిన ప్రశ్న సంఖ్యలు అనగా ఆకుపచ్చని రంగులో ప్రదర్శించబడే ప్రశ్నలు ఈ 2 మాత్రమే మూల్యాంకనం కోసం పరిగణలోకి తీసుకొనబడతాయి. ప్రశ్న విండోలోని ప్రదర్శించబడే ప్రశ్న మరియు వాటి ఎంపికల యొక్క పరిమాణమును పెంచటానికి లేదా తగ్గించటానికి మీ కంప్యూటర్ స్క్రీన్పై కుడివైపు ఎగువ భాగంలోనున్న జూమ్ ఇన్, జూమ్ అవుట్ బటన్స్ క్లిక్ చేయడం వల్ల పరిమాణం పెంచడము, తగ్గించడము సాధ్యపడుతుంది. టైమర్ అనగా సమయ సూచిక మీ పరీక్ష పూర్తవటానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషములను ప్రదర్శించడానికి ఈ టైమర్ అనేది ఉపయోగపడుతుంది. ప్రశ్నాపత్రం యొక్క పూర్తి వీక్షణ కొరకు క్వశ్చన్ పేపర్ బటన్పై క్లిక్ చేయండి. ఈ విధముగా మీరు ప్రశ్నాపత్రం మొత్తము వీక్షించవచ్చు. ప్రశ్నాపత్రంను వీక్షించి మరలా పరీక్ష వ్రాయుటకు క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. మీరు పరీక్ష సమయంలో కూడా మరలా సూచనలు వీక్షించాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. సూచనలను తెలుగులో వీక్షించటానికి తెలుగు పైన క్లిక్ చేయండి. సూచనలను వీక్షించిన తరువాత మరలా పరీక్ష వ్రాయటానికి క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. సమయ సూచిక 0ని సూచించిన మరుక్షణం మీ జవాబులను కంప్యూటర్ స్వయంచాలకంగా సమర్పిస్తుంది.
అదే స్క్రైబ్ సహాయంతో పరీక్ష వ్రాయు వారికి పరీక్ష ప్రారంభమైన 3 గంటల తరువాత సబ్మిట్ బటన్ పనిచేస్తుంది. వారు మిగిలిన 1 గంట సమయంలో సబ్మిట్ బటన్ క్లిక్ చేసి వారి జవాబులను సమర్పించవచ్చు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన మరుక్షణం మీ కంప్యూటర్ స్క్రీన్ పైన పరీక్షా సారాంశము ఈ విధముగా ప్రదర్శించబడుతుంది. ఈ సారాంశమును ధృవీకరించడానికి ఎస్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ ధృవీకరణతో మీ పరీక్ష విజయవంతంగా ముగుస్తుంది.